శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా రావినూతల భక్తి ఛానల్ని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మీ యొక్క ప్రోత్సాహం వల్ల మేము 1,00,000 మంది సబ్స్క్రైబర్స్కి మా ఛానల్ రీచ్ అయినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మీ యొక్క ప్రోత్సాహం ఇలాగే ఉండాలి అని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాము. ధన్యవాదాలు. మా ఛానల్ని చూస్తూ ఉన్నవారు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని మరింతగా ప్రోత్సహించాలని కోరుకుంటున్నాము. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 7 జూన్ 2026 నుంచి 13 జూన్ 2026 వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే గ్రహ స్థితులు ఏ విధంగా ఉన్నాయి, వారాంతంలో గ్రహాల యొక్క మార్పు ఏ విధంగా జరుగుతోంది, ఏ ఏ గ్రహాల యొక్క సమ్మేళనం జరుగుతోంది, అలాగే దృష్టుల విశేషాంశాలు ఇప్పుడు మనము తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మేషరాశిలో కుజుడు, వృషభ రాశిలో రవి, మిథున రాశిలో బుధ శుక్రులు, కర్కాటక రాశిలో గురువుగారు, అలాగే సింహరాశిలో కేతువు, కుంభరాశిలో చంద్రరాహులు, మీన రాశిలో శనిగారు ఉన్నారు. సంచారం ఈ విధంగా ఉంటూ ఉండగా వార ప్రారంభంలో వారాంతానికి వెళ్ళేటప్పటికీ చంద్రుడు రవి గారితో కలిసి వృషభ రాశిలో ఉన్నారు. శుక్రాచార్యుల వారు కర్కాటక రాశిలోకి వచ్చి ఉన్నారు. ఈ 2 మార్పులు జరుగుతూ ఉన్నాయి. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క విశేషాంశాలు ఏమన్నా ఉన్నాయా అంటే, బుధ శుక్రుల యొక్క కలయిక చాలా సున్నితమైనటువంటి ప్రవర్తనని తెలియజేస్తూ, స్వస్థానంలో ఉన్నటువంటి బుధుడు అద్భుతమైన యోగాన్ని ఇస్తారు. ఒక విధంగా చెప్పాలంటే ఇది కేంద్రాలు అవుతున్నటువంటి రాశులకి భద్ర మహాపురుష యోగాన్ని కూడా సూచిస్తూ ఉంటుంది. అయితే చక్కటి విజ్ఞానం ఉంటుంది, మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు, వ్యాపారంలో ఉన్నత స్థితికి వెళ్తారు, చాలా చాలా మంచి మార్పులు ఉంటాయి, తెలివితేటలు బాగా వృద్ధి జరుగుతూ ఉంటుంది. ఇది చాలా చెప్పదగినటువంటి ఒక మంచి గ్రహాల సమ్మేళనం అన్నమాట. ఇక అలాగే చంద్రరాహువుల గురించి చెప్పుకోవాలంటే కొద్దిగా భయము, పిరికితనము ఇలాంటివన్నీ ఆవహించినట్టుగా ఉంటుంది మనసుకి. ఇది ఏ రాశుల మీద ప్రభావం చూపిస్తుంది అనేది మనం ఆ రాశుల్లో తెలియచెప్పుకుందాం. ఇక గ్రహ దృష్టుల విషయానికి వస్తే శని గారి దృష్టి రవి మీద పడుతోంది. రక్తానికి సంబంధించి, చర్మానికి సంబంధించి ఇలాంటి వాటిలలో ఏదైనా ఎలర్జీస్ ఉండడానికి అవకాశం ఉంది. ఆదిత్య హృదయ పారాయణ చేసుకోవడం చాలా చాలా మంచిది. అలాగే గురువు గారి యొక్క 9వ దృష్టి మీన రాశి మీద అందున్న శనిగారి మీద పడుతోంది. ఇక్కడ శనిగారి యొక్క విశేషమైన పాప ఫలితం ఏదైనా ఉందా అంటే అది తగ్గిపోతుంది. ఎందుకంటే గురుక్షేత్రంలో శనిగారు ఉండడము, గురువు గారి దృష్టిలో ఉండడము, ఖచ్చితంగా శనిగారు కొంచెం వినయ విధేయతలతో ఉంటారన్నమాట. కాబట్టి శనిగారి యొక్క స్థానం యొక్క ఫలితం ఏదైనా దుష్ట ఫలితాలు ఉన్నాయి అంటే అవి ఖచ్చితంగా తగ్గుముఖం పడతాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి రవిచంద్రుల కలయిక ఇది అమావాస్యను సూచిస్తూ ఉంటుంది. అయినప్పటికీ కూడా చంద్రుడు ఉచ్చలో ఉన్న కారణం చేత మనసు కాస్త గట్టిగానే ఉంటుంది. కానీ అది అమావాస్య అవడము, రవిగారితో కలిసి ఉన్న కారణం చేత ఇవన్నీ కొంచెం పిరికితనాన్ని సూచిస్తూ ఉంటాయి. రవి బలం బాగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అంత భయపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా రవిచంద్రులు ఇద్దరు చాలా బలంగా ఉన్నారు అంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఇక్కడ రవిచంద్రుల కలయిక అనేది ఎప్పుడూ కూడా అది అమావాస్యను సూచిస్తూ ఉంటుంది. కాబట్టి అమావాస్య రోజే వారిద్దరు కలుస్తారు. అంటే ముందు చతుర్దశి రోజు కలుస్తారు, తర్వాత పాడ్యమి రోజు కూడా కలుస్తారు. ఆ 3 తిథులలోనూ రవిచంద్రుల కలయిక ఉంటూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ రవిగారి బలమే ఎక్కువగా ఉంది అని చెప్పి మనము గ్రహించాలి. అలాగే ఇంకా కర్కాటక రాశిలో గురు శుక్రుల బలం ముందరే కర్కాటక రాశిలో గురువుగారు ఉచ్చలో ఉండి చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తూ ఉండగా శుక్రాచార్యుల వారు కలగడం వల్ల ఇక్కడ ఇంకా ఇంకా మరిన్ని ధనయోగాలు కలుగుతున్నాయి. ఇది ఏ రాశుల వారికి ఇంత అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి అనేది మనం రాశుల్లో తెలియచెప్పుకుందాము. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని పరిశీలన చేసుకుంటే గురువు గారు 9వ స్థానంలోకి వచ్చి
అత్యద్భుతమైన ఫలితాలు ఇస్తూ ఉండగా, అష్టమ స్థానంలో శుక్రాచార్యుల వారు మంచి ఫలితాలు ఇస్తూ ఉండగా, షష్ఠ స్థానంలో కుజుని యొక్క సంచారం చాలా చాలా బాగుంటూ ఉండగా, ఈ 3 గ్రహాల యొక్క ఉనికి కూడా వృశ్చిక రాశి వారికి చాలా మేలు చేస్తుంది అని చెప్పచ్చు. అయితే ఇప్పటి వరకు వృశ్చిక రాశి వారికి చాలా అననుకూలతలు వచ్చి ఉన్నాయి. వాటన్నిటినీ వారు సమర్థవంతంగా ఎదుర్కొని ఉన్నారు. మరి ఆ మానసికమైనటువంటి బలము రావాలి అంటే ఆ రాశ్యాధిపతి అయినటువంటి కుజుని యొక్క ఫలితాలు బాగుండాలి. అలాగే జన్మజాతకంలో గనక మీకు కుజుని యొక్క సంచారం బాగున్నట్టయితే మీరు చాలా వరకు అదృష్టవంతులు అని చెప్పచ్చు. సమస్యల్ని అధిగమించేయగలుగుతారు. ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా ఆ సమస్యల మీద ఫైట్ చేస్తారు, మీరు సాధిస్తారు. ఇప్పుడు గోచారంలో కూడా గురువుగారి బలం పెరిగింది కాబట్టి ఇటు గోచార బలము ఉంటుంది, అటు జన్మజాతక బలము ఉంటుంది. ఇప్పుడు మరింతగా కార్యసిద్ధి కలిగేటటువంటి పరిస్థితులు ఉంటాయి మీకు. నవమ స్థానంలో గురువుగారంటే పూర్వ పుణ్యం ఇనుమడించిందనమాట. దానివల్లనే గురువుగారి యొక్క సంచారము చాలా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యం ఏదైతే ఉందో అదంతా ఇప్పుడు మీకు అమలులోకి వస్తుంది, భగవంతుడు ఆశీర్వదించాడని. ఉన్నత స్థితిలోకి వెళ్తారు, విద్య బాగుంటుంది. అలాగే ఏదైనా పిత్రార్జితాలు చేతికి రావడానికి అవకాశం ఉంది. పితృవర్గ రీత్యా సహాయ సహకారాలు ఉంటాయి, పుణ్యకార్యాలు చేస్తారు, శుభకార్యాల నిర్వహణ ఉంటుంది. మీరు దానికోసం సమయము ఖర్చు పెడతారు, అలాగే ధనము ఖర్చు పెడతారు, విలువైన వస్తువుల్ని భద్రపరుచుకుంటారు. కార్యసిద్ధి కలుగుతోంది. ఏదైనా ప్రారంభించినటువంటి అంశాల విషయంలో ఖచ్చితంగా విజయ అవకాశాలు ఉంటాయి. అయితే జాగ్రత్తలు కూడా చెప్పుకోవాలి. సంతాన రీత్యా చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. మాతృవర్గ రీత్యా కూడా బాగా ఓర్పు కలిగి ఉండండి. అన్నదమ్ముల సహాయ సహకార విషయంలో ఏమీ ఆశించవద్దు. మాట తీరు చాలా చాలా బాగుంది. సున్నితమైనటువంటి మాట తీరు ఉండడం కానీ, పెద్దల పట్ల గౌరవాభిమానాలని ప్రకటించుకోవడం, వినయ విధేయతల్ని ప్రకటించుకోవడం, ఇలాంటి వాటి విషయంలో మీకు మరిన్ని మార్కులు పడిపోయి మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అలాగే స్త్రీల విషయంలో దుర్గామ్మ వారి పూజ చాలా తప్పనిసరిగా చేయండి. విద్యార్థులు మరింతగా అభ్యాసం చేయవలసి ఉంటుంది. ఉన్నత విద్య చదివేటటువంటి విద్యార్థులకి చాలా చాలా బాగుంది. అనుకూలమైనటువంటి గ్రహస్థితులు కనిపిస్తున్నాయి. విదేశీ యానాలు కూడా ఉన్నాయి. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ మరి భార్యాభర్తల అనుకూలత విషయంలో మరికొన్ని మంచి ప్రయోజనాలు ఏర్పడుతూ ఉంటాయి. పరిస్థితులు మారుతాయి, అనుకూలత ఏర్పడుతోంది. నవమ స్థానంలోకి శుక్రాచార్యుల వారు కూడా వచ్చి మరిన్ని ధనయోగాలను ఇస్తున్నారు, కీర్తి ప్రతిష్టలను ఇస్తున్నారు. ఇవన్నీ కూడా మీకు కొంచెం ఆనందించదగ్గ విషయాలే అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరికీ కూడా మంచి ధనాదాయం ఏర్పడుతోంది. అనుకూలమైనటువంటి స్థితి కలుగుతోంది. ఉద్యోగస్తుల విషయంలో ఇంకొంచెం శ్రమ పడేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఏది ఏమైనప్పటికీ గురువుగారి యొక్క ఆశీస్సులు పూర్తిగా ఉన్నాయి. పంచమ దృష్టి చేతనే రాశిని చూస్తున్నారు కాబట్టి చాలా విషయాలలో మీకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి, మరింతగా ఎదుగుదల ఉంటుంది. శుభం.